హాయ్ అండి, మేము భూవరాహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది వారధవతల లెఫ్ట్ సైడ్ అయితే ఉందన్నమాట. ఈ కొండని విజయకీలాద్రి కొండ అంటారంట. మొత్తం 9 గుళ్ళు అయితే ఉన్నాయండి. చాలా బాగా కట్టారు. మా అత్తయ్యకి అయితే బాగా నచ్చిందండి. భలే కట్టారు, చక్కగా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉందని అన్నారు. ఈవినింగ్ టైమ్స్లో అయితే చక్కగా బాగుంటుందండి వెళ్ళి రావడానికి. అందరూ చక్కగా పిల్లలతో చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ప్లస్ మనం దేవుడి దర్శనం కూడా అవుతుంది. ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉందండి. కింద నుంచి కొండ మీదకి 30 రూపీస్ అండి రాను పోను. కొన్ని గుళ్ళు అయితే ఇంకా గేట్లు అయితే ఓపెన్ చేయలేదండి. మేము బయట నుంచే చూసి తీసామన్నమాట. ఇక్కడ భూవరాహ స్వామి టెంపుల్ అయితే ఫస్ట్ వస్తుంది. అమ్మవారి గుళ్ళు అయితే ఉన్నాయండి. అష్టలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ. ఇది బయట నుంచి ఆచి చాలా బాగుందండి. లోటస్ ఆకారంలో అయితే చక్కగా ఉంది. ఇంకా టెంపుల్ కొన్ని కడుతూ ఉన్నారు. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కడుతూ ఉన్నారంట. ఇంకొద్ది టైం పడుతుందని చెప్పారు అక్కడ పంతులు గారు. పైనుంచి చూస్తే ఎంత బాగుందో చూడండి. అసలు వ్యూ చూడండి, చాలా బాగుంది. పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఆడుకుంటానికి కూడా, చూడటానికి చాలా బాగుందన్నమాట. మేము మా అత్తయ్య గారిని తీసుకెళ్తే ఆవిడ బాగా చాలా బాగుందమ్మా, మంచి గుడి చూసామని చెప్పి అన్నారు. చూడండి ఎంత బాగుందో లోటస్ ఆకారంలో, అసలు చాలా బాగుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇక 7 తర్వాత అయితే కనుక లైటింగ్స్తో చాలా బాగుంటుంది. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో, ప్రశాంతంగా ఉందండి. చక్కగా చక్కగా కూర్చొని బాగా చూడొచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. అష్టలక్ష్మి టెంపుల్స్ చాలా బాగుంది.